రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. విజయ్ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ నెల రోజులు కూడా ఇంకా కాలేదు. బట్ ఈ లోపే గవర్నమెంట్ కూలిపోతుంది, విజయ్ రాజీనామా చేసేస్తాడు అనే వార్తలు బాగా పుకార్లు షికారులు చేస్తూ ఉన్నాయి. సో ఎందుకు అసలు ప్రతిసారి కూడా రాజీనామా అనే మాట వస్తుంది? అసలు ఏం జరుగుతుంది అదైతే ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, విజయ్ వచ్చిన ఇంకా నెల రోజులు కూడా కాలేనట్టుంది. కొన్ని నెల అనుకున్నా కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు అసలు దిగిపోతాడా, అసలు ఖాళీ ఎప్పుడైపోతుందా సీటు అనే ఉన్నారు తప్ప గవర్నమెంట్ మీద ఫోకస్ చేయండి, పలానా వాటి మీద దృష్టి పెట్టండి అని ఏమైనా కొంచెం సహకరించగలిగితే గవర్నమెంట్ ముందుకు నడిచే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా. ప్రజలకి పూర్తిగా విశ్వాసం పోతుంది, ఇటు విజయ్ అయినా అటు స్టాలిన్ అయినా లేకపోతే ఇంకొకరైనా కూడా. మీరేమంటారు అసలు? ఇక్కడ స్టాలిన్ పక్కన పెడితే స్టాలిన్ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు విజయ్ తన్ని నమ్ముకుని వచ్చిన 25 మంది ఏడీఎంకే వాళ్ళకి ఏం చెప్తున్నాడు? అందులో ఆల్రెడీ 4 వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయారు. అవును, 4 ఇందులోకి జాయిన్ అయ్యారు టీవీకేలోకి. ఆయన ఏమంటున్నాడు? మీరు రిజైన్ చేసేయండి, మీకు ఇస్తానో లేదో చెప్పలేను అంటున్నాడు. ఎమ్మెల్యే సీటు గెలుచుకోవాలి, సొంతంగా గెలుచుకోవాలనా? అసలు ముందు ఇవ్వాలి, సీట్ ఇస్తాననే లేదా అనేది. ఓకే ఓకే, ఎందుకు అసలు అదే కదా. ఇప్పుడు ఏడీఎంకేని ముక్కలు చేయడం కోసం తీసుకున్నాడా? ఏదైనా ప్యాకేజ్ ఎవరితోనైనా డీలా? మనకు అర్థం కాలే. ఎందుకంటే కాంగ్రెస్ రాగానే 2 సీట్లు ఇస్తానని 2 మంత్రి పదవులు ఇచ్చేసాడు. బీసీకేకి అన్నాడు, అందరికీ ఒప్పుకున్నాడు. మరి ఏడీఎంకేకి మాత్రం వాళ్ళు కండిషన్ పెట్టారు కదా. ఏడీఎంకే వాళ్ళు అక్కడ బీజేపీతో పొత్తులో ఉంటే తీసుకోవడానికి వీల్లేదు, వాళ్ళకి పదవులు ఇవ్వకూడదు. మరి అదెందుకు ఒప్పుకుంటున్నాడు ఇతను? ఈ 4-5 పార్టీలు డిఎంకే అండర్లో ఉన్నాయి, కాంగ్రెస్ దగ్గర నుంచి అందరూ. కాంగ్రెస్ బయటకు వచ్చింది కానీ డిఎంకేతో ఉందా లేదా అనేది ఇంకా తెలియట్లా. అంటే గేమ్ ఆడుతున్నారా ఎవరికి వాళ్ళు? ఇవాళ ఏడీఎంకే తోటి ఎందుకు ఇతను సరిగా లేడు? ఇప్పుడు ఏడీఎంకే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మేమంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్తే అప్పుడు విజయ్ పరిస్థితి ఏంటి? 144 ఉంది వీళ్ళది, వాళ్ళ స్ట్రెంగ్త్తో కలిపి. మరి ఏడీఎంకే మీరు రిజైన్ చేసేయండి, నేను మీకు సీట్ ఇస్తానో లేదో ఇప్పుడు చెప్పలేను అంటే వాళ్ళు ఎందుకు ఉంటారు? వాళ్ళు వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? అవును, ఇక్కడ అది ఏంటి అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? మరి వెళ్ళిపోతే ఇప్పుడు తగ్గిపోతుంది, మళ్ళీ బలం సరిపోదు కదా. అదే నేను అనేది. ఇప్పుడు 4 చేరినా కూడా వాళ్ళు మళ్ళీ నెగ్గాలి కదా. వాళ్ళని ఇప్పుడు సస్పెండ్ చేశాక వాళ్ళు ఏడీఎంకే నుంచి వచ్చినా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలిగా. అవును. సో ఇది ఒక కన్ఫ్యూజన్ లో ఉంది. అంటే సొంతంగా ఏమైనా బలం పుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అనుకో. సొంతంగా టీవీకేనే మొత్తం అంతా తెచ్చుకోవాలనుకుంటున్నాడండి. కానీ ఇప్పుడు కొన్ని ఓట్లు అనేవి ఎట్లా ఉంటాయంటే కొన్ని సెగ్మెంట్స్ లో వాళ్ళు ఖచ్చితంగా ఒక కులం వాళ్ళకో లేదు ఒక పార్టీకో వేస్తారు, మీరు విడదీయలేరు వాళ్ళని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకేకి కొన్ని పాకెట్స్ ఉంటాయి, దాన్ని వేరే వాళ్ళు తీసుకోలేరు. అదే విధంగా ఏడీఎంకే అమ్మ మీద ప్రేమ కావచ్చు, లేకపోతే తేవర్ కమ్యూనిటీ మీద ప్రేమ కావచ్చు, వాళ్ళు ఉంటారు. అట్లాగా మీరు ఖచ్చితంగా వీళ్ళని నిల్చోబెడితే నెక్స్ట్ నెగ్గుతారు, ఇతనికి ఫుల్ మెజారిటీ వస్తుందని మీరు చెప్పలేరు. అది గ్యారంటీ ఎవడిస్తాడు? ఎవడు ఇవ్వలేడు. ఇప్పుడు టీవీకేకి అలా అనుకుంటే 118 ఇచ్చేవాళ్ళు కదా. అంటే ఇదేంటంటే ఒక జెన్జీ కిడ్స్ తీసుకున్న నిర్ణయం ఒకటే కాదు ఇక్కడ. అవునవును, ఇక్కడ మీకు ఏడీఎంకే డిఎంకే మీద ఉండే ఒక వేరి అంటాం కదా, దాంతో చేశారు. అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ప్రజల్లో కూడా. దే కెనాట్ ట్రస్ట్ ఫుల్లీ విజయ్. అవును, ఇక్కడ అందుకని ఇంకా వేరే ఆపర్చునిటీ లేదు, వేరే ఆల్టర్నేటివ్ లేక విజయ్ కేసారు. అదే బీజేపీ కరెక్ట్ గా ఫస్ట్ నుంచి ఉండి అన్నామలైని పెట్టుంటే సీన్ వేరేగా ఉండేదేమో. అవును, అసలు ఏడీఎంకే బీజేపీతో కలవకుండా ఉండుంటే అన్నామలైని పెట్టుకుని బీజేపీ వెళ్ళుంటే ఇంకొంచెం సీట్స్ వచ్చుండే, వాళ్ళ పర్సంటేజ్ పెరిగేది. ఏడీఎంకే కూడా ఇవాళ సాలిడ్ గా ఉండేది. అవును. సో ఇది ఏమంటారు, తప్పిదాలు అంతే, చారిత్రక తప్పిదాలలాగా ఎన్నికల ముందు చేసిన తప్పిదాలు ఇవన్నీ. అవును, కాబట్టి ఈసారి అంత కన్ఫ్యూజన్ లో ఉందండి. విజయ్ ప్రభుత్వం పడిపోతుందని అయితే నేను చెప్పలేను, కానీ మీకు డిఎంకే మాత్రం కాచుకుని ఉంది. అవును, ఫస్ట్ ఏం చెప్పింది డిఎంకే? 6 నెలలు మాట్లాడమని. మళ్ళా విదిన్ 2 days ఏమంది? 6 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది. మొన్న ఏమంది? ఇది ఎప్పుడైనా పడిపోవచ్చు, మీరు రెడీగా ఉండండి, మనమే పగ్గాలు చేపడతాం అంది. మీకు కరెక్ట్ గా బీఆర్ఎస్ గుర్తుకొస్తుంది. అవును, రేవంత్ రెడ్డిని ఇలాగే ఏడిపించారు. ఇప్పుడు మీకు కర్ణాటక సిచ్యువేషన్ చూసాక సిద్ధరామయ్య, డికేఎస్ శివకుమార్
ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్తది ఏం తెర మీదకి వస్తుందంటే 2.5 ఏళ్ళు అవగానే రేవంత్ రెడ్డిని దింపేస్తారు అని అదొక కొత్త అదొక ప్రచారం. కొత్త ప్రచారం. సో ఇదంతా అనిశ్చితి అన్నమాట. అనిశ్చితిను రాజకీయ నాయకుల్లోనే అంటే ఎవరి వాళ్ళకి వర్గం నచ్చినట్టు వాళ్ళది. ఎవరి వర్గం వాళ్ళ అంటే ప్రజలు అనేది ఇక్కడ పక్కన పెట్టేశారు. ఎలాగంటేనండి, పదవి తప్ప ప్రజలకు ప్రజలు అనేది చేయాలనే పక్కన కాంక్ష పెట్టారు. ఎవరికి లేదు. సో ఆ పదవి కాంక్షతోటి ఎవరికి వాడు ఒక రాయేసేస్తూ ఉంటాడు. అంతే. దాంతో మీకు ఎమ్మెల్యేలో ఒక కన్ఫ్యూజన్, అవును. ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్. అది జరుగుతోంది. కాబట్టి విజయ్ ప్రభుత్వం పడిపోదా అనేది విజయ్ చాలా తెలివిగా ఆలోచిస్తున్నా అనుకుంటున్నాడు, కానీ అతను ఇంకా చాలా లోతుగా అధ్యయనం అవును. చేయాలి. ఎందుకంటే డిఎంకే ఇస్ నాట్ ఏ అంత ఈజీగా వాళ్ళు మిమ్మల్ని ఏమి ఏమంటారు పరిపాలన చేయనివ్వరు. అవును. ఎందుకంటే 70 ఏళ్ళుగా ఉంది ఆ పార్టీ. అధికారాన్ని వదులుకోవటం అంటే అది ఏమంటారు చావుతో సమానం. సమానం వాళ్ళకి. అంతే అంతే. కాబట్టి మీకు అడుగడుగునా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక్క స్ప్లిట్ సెకండ్ మీరు ఏమారారో మిమ్మల్ని కింద పడేస్తారు అవును. లాగేసి. కాబట్టి ఇవాళ విజయ్ అనేవాడు నిప్పుల మీద నడుస్తున్నాడు. మరి ఏం చేస్తాడు అనేది వేచి చూడాలి. రైట్ మేడం. థ్యాంక్ యూ.